బ్రిటన్‌లో ఇప్పటికే ప్రజలకి అక్కడ చొరబాటుదారులు, మత ఉన్మాదులుగా మారి, అక్కడున్నటువంటి క్రైస్తవ ఆడపిల్లల్ని లవ్ జిహాదులు చేస్తుంటే, అక్కడ ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళ మీదనే రేసిజం కేసులు పెట్టి జైల్లో పెట్టింది. బ్రిటిషోడికే బ్రిటిషోళ్ళ వలన కష్టం. చివరికి బ్రిటిష్ స్వాతంత్రం కోసం, బ్రిటన్ స్వాతంత్రం కోసం, బ్రిటన్ పౌరుల యొక్క స్వాతంత్రం కోసం బ్రిటిషోళ్ళే ఆందోళన చేస్తున్నారు. ఎవరి నుంచి స్వాతంత్రం అంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడు, సిరియా నుంచి వెళ్ళినోడు, ఇట్లా ముస్లిం దేశాల నుంచి వెళ్ళి శరణార్థులుగా మారి ఆ పైన వాళ్ళ మీద డామినేట్ చేస్తున్నోళ్ళ నుంచి స్వాతంత్రం కోసం. బట్ కీర్ స్టార్మర్ ప్రభుత్వం కమ్యూనిస్టులు చైనాలోనేమో ఎవరికి హక్కులు ఉండనియరు, రష్యాలో ఎవరికి హక్కులు ఉండనియరు, కానీ మిగతా చోట్ల మాత్రం వాళ్ళ హక్కులు ఇస్తుంటారు. అందులో అక్కడ ముస్లింలకు హక్కులు ఇచ్చారు, సొంత వాళ్ళ హక్కులు కాలు రాసేశారు. మనకు కూడా ఇండియాలో మనకు హక్కులు వద్దు ముస్లింలకు హక్కులు ఇవ్వమంటుంటారు, చైనాలోనేమో తొక్కిపడేస్తుంటారు. అది విచిత్రం. వాళ్ళ లేబర్ పార్టీనే కదా అక్కడ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్కి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటే సరా పోచిన్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముస్లింలకి పేరుతో మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. బ్రిటన్లో పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ జరుగుతున్నటువంటిది హెరాస్మెంట్కి గురవుతుంది బ్రిటన్ పౌరులైతే, అది అడిగితే కూడా కేసులు పెడుతున్నారు అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది ఏకంగా ఒక పార్లమెంట్ సభ్యురాలు.